నమస్తే, వెల్కమ్ టు S6 న్యూస్. తమ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని, వారికి ఇల్లు కేటాయించాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ బుస్సాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సదాశివరెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ పాల్గొని లబ్ధారులకు మంజూరు పత్రాలు అందించారు. అనంతరం నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్న పలువురు లబ్ధారుల ఇళ్లకు ముగ్గు పోసారు. అనంతరం లబ్ధారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసుపత్రుల పాలు పోయేది, కానీ ఈ రోజు ఇల్లు ఎట్లిస్తున్నామో ఇల్లుతో పాటు తినడానికి సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. గత ప్రభుత్వంలో ఇంటింటి సర్వేలను చేసిండు. ఇంట్లో గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మీరేం చేస్తున్నారు, కారు ఉందా, బండి ఉందా అని ఇంటి సర్వేలు చేసి ఏం చేసిండమ్మా, ఉన్నాయన్నీ తీసేసిండు కేసీఆర్. ఆరోగ్యశ్రీ ఉండే అప్పుడు ఏ చిన్న వైద్యం వచ్చినా మనం ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ పోతే అపోలో ఆసుపత్రికి పోయినా, యశోద పోయినా, ఎంత పెద్ద ఆసుపత్రికి పోయినా అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎన్ని లక్షలైనా మనం వైద్యం చేసుకున్నాం. కానీ నువ్వు ఈ గద్ద ముక్కోడు వచ్చినాక ఏం చేసిండు, ఉన్నాయన్ని సర్వేల పేరు మీద ఆరోగ్యశ్రీని తీసేసిండు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందాలి, ఈ పేదోడు ఎంత కష్టంలో ఉన్నాడు, పాపం వైద్యం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్ళా ఆరోగ్యశ్రీని పేద ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం కంకణబద్దులే ముందుకు తీసుకొని వచ్చింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. సన్నబియ్య కార్యక్రమాన్ని తెచ్చినాం. ఈ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది, 200 యూనిట్లు కరెంట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇంకా రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని చేసినాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినాం, ఇంకా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. పింఛన్ల విషయానికి వద్దాం. ఇంతకుముందు పింఛన్ల విషయం చెప్పకంటే ముందు రేషన్ కార్డుల గురించి చెప్తా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో వీళ్ళు 11 ఏళ్ళు పరిపాలించారు. ఎంఆర్ఓ ఆఫీస్కు పోయినా కూడా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే మీరు అర్థం చేసుకోండి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. ప్రజాపాలన కార్యక్రమాన్ని పెట్టినాం. మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చారు. ఈ విధంగా టెంట్ వేసి కూర్చురు, ఊరూరా ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల గురించి దరఖాస్తు తీసుకున్నారు, పింఛన్ల గురించి తీసుకున్నారు, ఇంద్రమిల్ల గురించి తీసుకున్నారు, సన్న బియ్య కార్యక్రమాన్ని రేషన్ కార్డుల గురించి అన్ని దరఖాస్తులు అధికారులే మీ దగ్గరకు వచ్చి తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఎంతో మంది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములన్నీ కబ్జాలకు గురైనాయి. ఆ భూములు కబ్జాలకు గురైతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, సెక్రటరీ చుట్టూ తిరిగిరు, కానీ పరిష్కారం కాలే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీ ఊరికే మీ ఎంఆర్ఓను, సెక్రటరీలను, ఆర్టీఓను, కలెక్టర్ అందరి మీ ఊరికే పంపించే విధంగా భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీ మండలంలోనే మీ ఊర్లోనే భూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను దూరం చేసే విధంగా కార్యక్రమం చేపడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి ఇంత మంచి పండుగ వాతావరణం ఈ రోజు బుస్సాపూర్ లో కనబడతా ఉంది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఆ అవ్వ చెప్తా ఉంది, నేను రాగానే అమ్మను కూడా అతి త్వరలోనే ఈ ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. గత ప్రభుత్వంలో అవనే చెప్తా ఉంది, ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగిన నాకు పింఛన్ రాలేదని చెప్తా ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వంలో లేని కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వంలో మేము ఆదుకుంటాం. ఎవ్వరు కూడా కొంత శాంతంగా ఉండండి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 13 నెలలు 14 నెలల లోపలనే ఇన్ని కార్యక్రమాలను తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం. ఒకవైపు రాష్ట్రంలో ఇంతమంది ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు పోతా ఉన్నామంటే మీరు అర్థం చేసుకోండి. మీ ఆశీర్వాదం ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ పల్లెలు, గ్రామాలు, మండలాలు అన్ని అభివృద్ధి చేసుకొని విద్యారంగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, మహిళల శక్తివంతంలో కానీ, విద్యారంగంలో కానీ, ఇక సన్నబియ్య కార్యక్రమానికి వద్దాం. మన బుస్సాపూర్లో ఇవందరూ రైతులు వచ్చేటప్పుడు నేను విన్నా, సన్న బియ్యాన్ని కూడా వండించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రభుత్వం నుంచి మా ద్వారా కూడా మీ అందరికీ నేను చేతులెచ్చి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, సన్న బియ్య ఉత్పత్తిని మీరు పెంచండి, సన్న ఓట్లు వేయండి. ఎందుకని చెప్తా ఉన్నానంటే సన్న బియ్యం వండిస్తే ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అధికంగా ఈ ప్రభుత్వం మీకు అందజేయబోతా ఉంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎందుకు గత ప్రభుత్వం మీరు అందరు చూసారు, ఐకేపీ సెంటర్ల కాడ ఒడ్లు మీరు కష్టపడి వండిస్తే ఎండనక వాననక ఈడ వండిస్తే కోతకు వచ్చేటప్పుడు ఒడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్లకు పోతే సడన్ గా వర్షాలు వచ్చి వడగల్ల వాన వచ్చి ఒడ్లన్నీ కళ్ళల కాడ నానిపోతా ఉంటే రైతన్నలు ఏడుస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎవ్వరు కూడా స్పందించలేదు. 15 రోజులు 20 రోజులు కళ్ళల కాడ ఒడ్లు ఉండేది.
కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒడ్లు నానినా, మొన్న కూడా ముస్తాపూర్కి వచ్చిన, ఇరుకోడుకు వచ్చిన, ప్రతి ఊరికి తిరిగిపోయినా, మన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో కూడా ఒడ్లు నానిపోతే ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.